నా బతుకు పాడగాను ఇజ్జత్ లేని బతుకు నువ్వెందుకు బతుకుతాను ఇల్వా బాయే నా పెళ్లికి పోతే ఇట్లనే వచ్చేది ఒక్కొక్కరు ఎంత మంచిగా తయారైపోయారు అలుంగి చుడికి సొంటి కట్టుకొని పోతాడెవడన్నా ఒకడు పెళ్లిలో ఇజ్జత్ పోయినట్టు నీ మొగడా లేకపోతే పని మనిషి అని అడగబట్టే అలా పని చేస్తానికి వచ్చిందా చెప్పమన్నావా నన్ను ఏమైంది ఏమైంది అని అడుగుతాను ఎంత మంచిగున్నదే అంటానో గాని మీ వాళ్ళ లగ్గానికి అయితే మంచిగా సూటు బూట్ వేసుకొని టిక్కు టాకు నత్తావు అదే నా వాళ్ళ లగ్గం అంటే ఇట్లా లుంగి పంచ కట్టుకొని వస్తావు ఏంటి చూడలే మంచిగా రావాలని తెలియదా నీకు దిక్కుమాలినోడా ఇట్లా వచ్చినావు కదా వచ్చే నెలలో మీ వాళ్ళ లగ్గం ఉన్నది కదా అప్పుడు నేను ఎట్లా వస్తానో చూడు నైట్ వేసుకొని వస్తా నేను ఎట్లా నీకేంది నీ వాళ్ళ పెళ్లికి నిన్నే చూస్తాను నన్ను వాడు చూస్తాడే నేను ఎట్లా నేను చూస్తారా ఏంది ఏం మాట్లాడతానో నువ్వు విశ్వాసం ఉన్న మాటలే మాట్లాడతానవా మా అమ్మగారింటి పోతే మా అబ్బాయి ఎట్లా మంచిగా అరుచుకుంటారు నేను కొడుక చికెన్ తింటావా మటన్ తింటావా బీర్ తాగుతావా బిర్యానీ తింటావా అని ఎంత మంచిగా చూసుకుంటారు ఒక్క బీర్ తెత్తనేమో మామ ఒక్క బీర్ తెచ్చినామా అంటావు రెండు తెత్తనేమో రెండే తెచ్చినామా అంటావు నిన్ను ఎడు చేసి తప్పేది ఇత్తవెందుకు మా వాళ్ళు అంత చిన్న సూపా నీకు అంతలేందుకు మా తమ్ముడు ఆడు బంగారం వాళ్ళ చూసుకుంటాడు నా బావ వచ్చిండు అని అందరికి చెప్పుకుంటాడు దోస్తు వాళ్ళందరికి బావ వచ్చినవానే అని బండి ఎక్కించుకొని ఫైన్ షాప్ కాడ తీసుకుపోయి బావ ఏం తాగుతావే అని అంటాడు చికెన్ కావాలంటే చికెన్ మటన్ కావాలంటే మటన్ నీకు ఎన్ని బీర్ బాటిల్ తాగేయలేదు నా తమ్ముడు అందరినీ ముంగటేసుకుంటాను అలా కలకల నీకు తాగుతుంది ఎంత మంచిగా అరుచుకున్నావు మమ్మల్ని అరుచుకొని పేరు ఎత్తాను ఇప్పుడేమో మందులోకి పోతాడు ఇజ్జత్ తీసినట్టుకి ఇసంటి బట్టలు వేసుకొని వచ్చినావు అయినా మాదే తప్పు ఇసంటి లగ్గం చేసుకున్నాను కాదే ప్రపంచంలో మీరే ఎత్తురా మర్యాద అల్లునికి ఎవడు ఎత్తులేడా ఎవరు చేస్తలేరా నేనెందుకంట అందరు మంచిగానే మర్యాదలు చేస్తారు కానీ నీ లెక్క ఎవరు దప్పిపడవాడు చేసిన కాడ చేయలేదని చెప్పుకుంటా అవు గాని కట్నం ఎంత రాపిచ్చినావు 500 రాసిన అబ్బా కొద్ది రాయించినావా 500 మొన్న మీ పెద్దబాబు కొడుకు ఎంత రాయించినావు 2000 రాయించినావు అంటే నీ వాళ్ళు అంటే అంతిలువా నా వాళ్ళకి ఇల్వలేదా అంతిలో కానబడతానమ్మా మేము మాట్లాడము ఏంది సబ్బుడేవు అబ్బా ఏందే రోడ్డు మీద లొల్లి ఇజ్జత్ పోతాయి మన ఊరు ఇట్లా చూస్తారు ఉన్నది నీకు ఇజ్జతి నీ ఇజ్జత అన్నది ఇద్దును ఎందుకని సప్పుడే కత్తానా ఈడున్నది కదా నీకు లగ్గం అప్పుడు చెప్తా నీ ఇజ్జత్ సంగతి ఎంతగానో ఉన్నదో